महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। मन्नादा श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरो ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ नमो ब्रह्मदिव्यो ब्रह्मविद्यासाम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महादुभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानगणपत्यगाधो ब्रह्मैवाहमस्मि पदार्थरहितः। ओंकारपीठसिद्धान्तं ब्रह्मविद्योपदेशकम् श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरं कृष्णार्जुनसंयुक्तं इद्धवं च नमो नमः। श्रीधरस्वामी योगेन्द्रं शिवरामाख्यदीक्षितम् अपब्रह्मं सीतारामं कृष्णं लक्ष्मणोऽहं भजे। श्रीलक्ष्मणार्यं गुरुर्शिष्यं कोमरगिरि श्रीलक्ष्मणप्रभु नेन्द्रघण्टिवंशसञ्जातम् आञ्जनेयं गुरुं भजे। हनुमदार्यं गुरुर्शिष्यं परतत्त्वं प्रबोधकम् आकवरपुरामाचार्यं सद्गुरुभ्यो नमो नमः। आकवरपुरामाचार्यं प्रियशिष्यं पूर्णबोधकं शङ्कोदुरामचन्द्राचार्यं नित्यानन्दं गुरुं भजे। श्रीरामचन्द्रपादारविन्द अमृतपूर्णबोधोपदेशकं श्रीभूमानन्दगुत्तिकोण्ड दामोदरार्यं सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमध्यमं श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परः। पंचदशी महामन्त्रदन्तर्गत जगत्सृष्टिमध्ये अशरीर गुरुपद शान्ति स्नानमहङ्करस्ये श्रीकण्ड विरहिताय मद्गुरुपाद सन्निधौ श्रीनिज गुरु दर्शन सुर्शन करुणा कटाक्ष वीक्षण सिद्धार्थं
శ్రీ నిజ గురులగు పరా పూజ మంత్రానుష్ఠాన విధానమహంకరస్యే అస్మిన్ గురుపద శాంతి స్నాన సమయే మద్బ్రహ్మా సృష్టారభ్యం బ్రహ్మానందనామ సంవత్సరే తూర్యాతీత వ్యక్తనామరుతౌ జ్ఞానాజ్ఞాన శూన్యమాస్యే కేవలాత్మపక్షే జన్మాంతర మర్మ పుణ్యతిదౌ నిష్కలవాసరే ప్రకృతి ద్వయదోషరహిత నక్షత్రే స్వప్నావన్న గోత్రస్య శ్రీమద్గురు శ్రీ భూమానంద గుత్తికొండ దామోదరార్య సద్గురు రాజయోగినామదేహస్య అవినాచ చందాయ హవో దేవాయ అమృత బీజాయ భ్రమం బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత్యా ప్రమేయ శక్త్యాయ మమ వ్యవహారిక స్వప్నోద్యోగానం బాల్య యౌవన కౌమార వార్ధిక్య కాలే విద్య కర్మ జన్మ వాసన రహితాయం నిస్తరంగ నిజ గురు పద శాంతి స్నాన సిద్ధార్థం షోడశోపచార పూజ విధానమహంకరస్యే మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సచ్చి పుట్టే సంగతి మరిచావా ఓ జీవా, ఎచ్చులెన్నో ఏమో పలికేవా ఓ జీవా. సచ్చి పుట్టే సంగతి మరిచావా, సచ్చి పుట్టే సంగతి మరిచావా ఓ జీవా, ఎచ్చులెన్నో ఏమో పలికేవా ఓ జీవా. తుచ్చ సుఖం నందించును పెంచి అచ్చపు చీకటి అజ్ఞానములో అహంకారముతో ఇచ్చల విడిగా విహరించావే, ఇచ్చల విడిగా విహరించావే, వచ్చిన దారి వాటం పెరుగక. సచ్చి పుట్టే సంగతి మరిచావా ఓ జీవా, ఎత్తులెన్నో ఏమో పలికేవా ఓ జీవా. వయసు పోయిన వాంచలు పోక, వయసు పోయిన వాంచలు పోక, వయలు చూపుచు లయలు గులుపుచు వయ్యారంగా, మాయకులో నైమతి చరణముతో, మాయకులో నైమతి చలనముతో, పొయ్యది గానక పొంగుతు ధరలో.
సచ్చి పుట్టే సంగతి మరిచావా, సచ్చి పుట్టే సంగతి మరిచావా ఓ జీవా. ఎత్తులెన్నో ఏమో పలికేవా ఓ జీవా. మలమూత్రం మగు దేహము లేదని మలమూత్రం మగు దేహము నేనని తలపోయుచును తపనలు పడుతూ నాలుగు కీళ్ళు తోలన్నీ గదిలినా, నాలుగు కీళ్ళు తోలన్నీ గదిలినా కలకాలం నే బ్రతికుంటే చాలని. సచ్చి పుట్టే సంగతి మరిచావా, సచ్చి పుట్టే సంగతి మరిచావా ఓ జీవా. ఎత్తులెన్నో ఏమో పలికేవా ఓ జీవా. అహంకారం అని అందరమెక్కి అహంకారం అని అందరమెక్కి ఊహతో ఉన్నది లేదిని కథలని ఊహించావే. ఆహో నీ బ్రతుకున్నది ముందు, ఆహో నీ బ్రతుకున్నది ముందు, ముసళ్ళ పండగ ముచ్చట వీడునులే. సచ్చి పుట్టే సంగతి మరిచావా, సచ్చి పుట్టే సంగతి మరిచావా ఓ జీవా. ఎత్తులెన్నో ఏమో పలికేవా ఓ జీవా. గురు సన్నిధిలో మరుగెరుగకును, గురు సన్నిధిలో మరుగెరుగకును. గురువెందుకు నా పరువుకు లోటని పరువుకు చేటని అటమేశావే. నాలుగు కీళ్ళుతో గురువుకు నామం పెట్టేశావు, గురువుకు నామం పెట్టేశావు. ధరల్లో దైవము దారెదొగానక. సచ్చి పుట్టే సంగతి మరిచావా, సచ్చి పుట్టే సంగతి మరిచావా ఓ జీవా. ఎత్తులెన్నో ఏమో పలికేవా ఓ జీవా.
సంకటమొస్తే వెంకటరమణని సంకటమొస్తే వెంకటరమణని శంకరహర గోవిందాయని పలు ప్రార్థించావే ఇకనైనా నీ వంక దూసుకో ఇకనైనా నీ వంక దూసుకో లేవింక బయలులో సూచనైతే సచ్చి పుట్టే సంగతి మరిచావా ఓ జీవా ఎత్తులెన్నో ఏమో పలికేవా ఓ జీవా వినుముక నీవు చిదంబర రహస్యం వినుముక నీవు చిదంబర రహస్యం అనభవనంద పరమా గోప్యం అమృత వాక్యం తను మన ధనములు వసగిన మార్గం తను మన ధనములు వసగిన మార్గం జననం మరణం లేదిక సత్యం సచ్చి పుట్టే సంగతి మరిచావా సచ్చి పుట్టే సంగతి మరిచావా ఓ జీవా ఎత్తులెన్నో ఏమో పలికేవా ఓ జీవా సంగతి మరిచావా సచ్చి పుట్టే సంగతి మరిచావా ఓ జీవా ఎత్తులెన్నో ఏమో పలికేవా ఓ జీవా సచ్చి పుట్టే సంగతి మరిచావే జీవా జీవా సచ్చి పుట్టే సంగతి మరిచావే పూజకు స్వామి పూర్ణుడై కలేరా గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా పువ్వులు పూజను పూజకు స్వామి పూర్ణుడై కలేరా గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా పరిమళ హత్తరు గంధము పూజద పాదంబుల నిడరా ధూపదీప నైవేద్యంబుల మా పూజలు గైకొనరా
వెలిసావు ఈ జగమంతా విలవేల్పుడవై నిలిచావు మా గృహమందు గురుదేవుడవై పరిపూర్ణుడా భూమానంద దామోదరార్యా పువ్వులు పూసెను పూజకు స్వామి పూర్ణుడై కలేరా గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా తనువు ధనము మనసు నంత తమకే ఇచ్చితి ఆత్మ అంగస్థాన భావములచే గొలిచితి తనువు ధనము మనసు నంత తమకే ఇచ్చితి ఆత్మ అంగస్థాన భావములచే గొలిచితి తల్లి తండ్రి గురుడే దైవమంచు దలచితి మీ శరణ దూలినాయి పాదములనే వేడితి కరుణించరా కరుణాలవాల మిమ్మెనమ్మితి పాలించరా పరిపూర్ణుడా మీ పంచజేరితి పువ్వులు పూసెను పూజకు స్వామి పూర్ణుడై కలేరా గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా జన్మమందు పూర్ణ గురులా చేరక పుడవి పైన జన్మ పూని ఎత్తవలసరా పూర్వ జన్మమందు పూర్ణ గురులా చేరక పుడవి పైన జన్మ పూని ఎత్తవలసరా భ్రాంతి సేత భార్య బిడ్డలను నే గంటిరా బారామంత మీదే అంచు పంటై నిలతురా సవరించరా సంసార బాధకు తాళలేనురా సాగించరా సకలంబు మీదు సన్నిధి చేరితి పువ్వులు పూసెను పూజకు స్వామి పూర్ణుడై కలేరా గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా పట్టా బయలు చూపి నాదు భ్రమలు బాపరా మూలమేమి లేని ఎరుకను ముంచి వేయరా బట్టా బయలు చూపి నాదు భ్రమలు బాపరా మూలమేమి లేని ఎరుకను ముంచి వేయరా పంచాదశి చూపి నాలో హాము ననసరా జనన మరణ కాల చక్రమాటి వేయరా మరు జన్మకు ఇక లేదు లేదు అంచు దీవించరా మీ
శరణాగతుడకు చక్రపాణిని పువ్వులు పూసెను పూజకు స్వామి పూర్ణుడై కలేరా గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా పరిమళ హత్తరు గంధము గూచద పాదంబుల నిడరా ధూప దీప నైవేద్యంబుల మా పూజలు గైకొనరా ఎలిసావు ఈ జగమంతా విలవేల్పుడవై నిలిచావు మా గృహమందు గురుదేవుడవై పరిపూర్ణుడా భూమానంద దామోదరార్యా పూలు పూజను పూజకు స్వామి పూర్ణుడై కలేరా గంగా జలమును తెచ్చితి మీ పాదంబులను గడుగా నీవెవరో దేవుడెవరో సద్గురువుల ద్వారా తెలుసుకొని భ్రాంతి లేని మోక్షమును పొందవచ్చని శ్రీ శేషమాంబ గారు ఈ తత్వంలో వివరించినారు. విందాం. నమ శివాయనవే దేహము నమ్మరాదు గదవే నమ శివాయనవే దేహము నమ్మరాదు గదవే నమ శివాయనవే బొమ్మలలోని ఎమ్మిక జూచి నమ్మికైనది గదవే నమ శివాయనవే దేహము నమ్మరాదు గదవే నమ శివాయనవే శివ పంచాక్షరీ మంత్రములోను శివుడున్నాడనవే శివజీవైక్య సంధానము తెలసితే శివ 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 శివా శివాయని నమ శివాయనవే దేహము నమ్మరాదు గదవే నమ శివాయనవే నళిన హిరణ్య గర్భములోను హరుడున్నాడనవే అదే నివార సూకాగ్రంబనుచును హర 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 హరాయని నమ శివాయనవే దేహము నమ్మరాదు గదవే నమ శివాయనవే అంగములోపల లింగ రూపమై పొంగుచునున్నాడే
మనసులలోనే మాయ రూపమై మర్మము గలవాడే మనసే అతడని మర్మము తెలిసితే మహదేవ మహదేవ మహదేవాయని నమ శివాయనవే దేహము నమ్మరాదు గదవే నమ శివాయనవే కనుగొంటినని కన్నులయందున ఘనుడున్నాడనవే కన్నుల చూచితే కీలకమంతయు ఘంటానాదము గణగణ మ్రోయగా నమ శివాయనవే దేహము నమ్మరాదు గదవే నమ శివాయనవే శైవమతము ఇలాగుయనుచు శేషమ్మ చెప్పెగదవే శరీరమందున శాణను తెలసితే శంభో శంభో శివ శంభోయని నమ శివాయనవే దేహము నమ్మరాదు గదవే నమ శివాయనవే పరశురామ సీతారాములు ఈ పద్ధతి తెల్పెగదే బాగుగా వీటితో పనియే మనుచును బయలులోన నిర్భయలు చూడుమని నమ శివాయనవే దేహము నమ్మరాదు గదవే నమ శివాయనవే శరణం ఓం సద్గురునాథ శరణం हे शिरिडिवासा हे साईनाथ शरणं शरणं बाबा हे पांडुरंगा साईश्वरा बाबा शरणं साई शरणं साईनाथ शरणं पंडरीनाथ पांडुरंग साई बाबा शरणं బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం పండరీనాథ పాండురంగ సాయి బాబా శరణం हरि शिव अल्ला आ गुरु नानक ఒకరే అతడే సాయి జయ జయ సద్గురు సాయి ఈ జగమెల్లా బాబా గానం బాబా పలుకులే హాయి జయ జయ ద్వారకమాయి జై జై సద్గురు సాయి జై జై ద్వారకమాయి పదములు నమ్మితి మోయి శరణం షిరిడి సాయి
పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం. వినండి అంతా సాయి దివ్య చరితం. పదండి అంతా దివ్య శిరిడి క్షేత్రం. వినండి అంతా సాయి దివ్య చరితం. బాబా శరణం సాయినాథ శరణం. పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం. బాబా స్పర్శతో శీలధి గ్రామం ఆయను షిరిడి క్షేత్రం. జయ జయ సద్గురు సాయి. మహారాష్ట్రములో వెలసిన తీర్థం భక్తుల కన్నుల భాగ్యం. జయ జయ ద్వారకమాయి. జై జై పండరినాథ జై జై పాండురంగ. పదములు నమ్మితి మోయి శరణం షిరిడి సాయి. పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం. వినండి అంతా సాయి దివ్య చరితం. పదండి అంతా దివ్య శిరిడి క్షేత్రం. వినండి అంతా సాయి దివ్య చరితం. బాబా శరణం సాయినాథ శరణం. పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం. నిస్సంగత్వము కలిగిన బాలుడు షిరిడీపురములు తిరిగే. జయ జయ సద్గురు సాయి. బాలుడు కాదని సమర్థ గురువని మహల్సాపతి తలచే. జయ జయ ద్వారకమాయి. జై జై సాయి గణేశ జై జై సాయి మహేశ. పదములు నమ్మితి మోయి శరణం షిరిడి సాయి. పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం. వినండి అంతా సాయి దివ్య చరితం. పదండి అంతా దివ్య శిరిడి క్షేత్రం. వినండి అంతా సాయి దివ్య చరితం. బాబా శరణం సాయినాథ శరణం. పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం. ఓటమి నుండి ఓంకారమునకు బాబా పయనం చిత్రం. జయ జయ సద్గురు సాయి. ఓటమి గెలుపులు నిమిత్త మాత్రం ఈ భావన మహామంత్రం. జయ జయ ద్వారకమాయి. జై జై విఠలనాథ జై జై దత్తాత్రేయ. పదములు నమ్మితి మోయి శరణం షిరిడి సాయి. పదండి అంతా దివ్య షిరిడి క్షేత్రం. వినండి అంతా సాయి దివ్య చరితం. పదండి అంతా దివ్య శిరిడి క్షేత్రం. వినండి అంతా సాయి దివ్య చరితం. బాబా శరణం సాయినాథ శరణం. పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం. ఊపిరితిత్తులు బయటకు ఎప్పుడు కానీ 10 రోజుల ముందే నేను కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు పంచేవాడిని. కానీ ఈసారి 3 నెలల ముందు అంటే 2 నెలల ముందు పంచాలనే ఉద్దేశంతో ఉన్నారో వారు హైదరాబాద్ తాము ఆ జిల్లాలో మరి నాకు ఇది సమాఖ్య ధర్మన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా
ఈ 3 నెలల్లో ఆహార పత్రికలు పంచుకొని 4 నెలల్లో ఉన్నటువంటి సమయంలో అనుకోకుండా మీరు మంచిగా పోతున్నారు, నెలలకు ఒక ఆటో వచ్చి మమ్మల్ని యాచేయడం, మీరు పట్టుకోవడం పెద్ద అర్జెంటుగా అయ్యేటువంటి సిచ్యువేషన్లో ఆ గురుమూర్తి యొక్క కరుణా కటాక్షణాలు ఎలా ఉన్నాయంటే శబ్దం బాగా తగ్గలేదు, కష్టాలు వచ్చాయి. మా అమ్మాయి పక్కనే ఉంది, ఆ అమ్మాయి ఏడుస్తూ నాన్న నాన్న నాన్న, అమ్మాయి కూడా పిల్లలు మోసాలు చెప్పలేదు. అయితే మేము ఆ రోజు సంఘటన ఏంటంటే రేపు గురుగీతా శతకం అనేది ఒక మధ్య శతకాన్ని 2011లో ఇంకో ఫర్లాంగ్ దూరం ఉంది అనగా ఇంటికి చేరుకుంటాం అనగా ఇలా జరిగింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గబగబా నేను ఆరోగ్య డాక్టర్ని, నేను నా పెద్ద హాస్పిటల్ గురించి తీసుకెళ్తాను. నేను నిత్య నిర్మలానంద డాక్టర్ సింపుల్ చంద్రమౌళి రాజయోగి వారి 16వ ఏట మరి బ్రహ్మ అంటే గృహోపదేశం పొంది 50 సంవత్సరములు గోల్డెన్ జూబ్లీ వేడుకలు శ్రీ నిజానంద పిట్టిపెట్టి సత్యనారాయణ సద్గురు వారి గురు పూజా మహోత్సవం శ్రీమతి హేమలతాదేవి సమేత నిత్య నిర్మలానంద డాక్టర్ సింపుల్ చంద్రమౌళి రాజయోగి దంపతులచే వైజ్ఞానిక వేదాంత సభ ఆరాధన గురు పూజ మహోత్సవ పత్రిక ఇది. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మరి ఈరోజు 21వ తారీఖు సాయంకాలం మరి 4:30 లఘు పూజ శ్రీమతి హేమలతాదేవి సమేత నిత్య నిర్మలానంద డాక్టర్ సింపుల్ చంద్రమౌళి బోధన శుభభక్త బృందంచే జరపబడను. తర్వాత రేపు విషయం రేపే ఉంటుంది కాబట్టి ఈ రోజు కార్యక్రమంలో మరి చాలా మంది మనకు గురువులైతే సృష్టి ధర్మముదల్కి రేపు గురు పూజ కార్యక్రమాలు, రేపు గురు పూజలో మాట్లాడటం కార్యక్రమాలు ఉంటాయి. ఇది ఆరాధన కార్యక్రమం, దాంట్లో ఎరుక ఇది మరి మనం ఎందుకంటే అనేక కందార్థాలు భాగవతుల కృష్ణదేశ్వర ప్రభువు మనకి ఇచ్చారు. 290 కందార్థ ధరువులు. ఆ ధరువుల్లో వారు చెప్పింది వారి అనుభవాన్ని చెప్పారు. మనం చెప్తుంది దాన్ని నేర్చుకొని చెప్తుంది. అనుభవం అంటే తాను అయ్యి అది చెప్పారు, మనం దాన్ని చదివి దాని అర్థం చెప్తున్నాం. ఇప్పుడు మనకు అర్థం చెప్పడం ముఖ్యమా, అనుభవం ముఖ్యమా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మనకు అర్థం కన్నా అనుభవమే ముఖ్యం. ఎందుకంటే నువ్వు ఎరుక చూస్తున్నా, ఎరుక చూడబడేది ఎరుక, చూసేది ఎరుకే, చూడబడేది ఎరుకే. మరి చూసేది ఎరుకే, చూడబడేది ఎరుకే అన్నప్పుడు చూసేది నేను ఆత్మ, అది ఎరుకే. చూడబడేది ప్రపంచం ఎరుకే. మరి చూసేది చూడబడేది ఎరుకైనప్పుడు మరి పరిపూర్ణం చూడబడేదా అని అంటే చూడబడేది. నేను చూచాను అంటే ఎరుక ఉంది, చూడబడింది అంటే ఆ పరిపూర్ణం కూడా ఎరుకే. అంటే నువ్వు చూడాలన్నా కూడా చూడబడకుండా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది పరిపూర్ణం. ఆ పరిపూర్ణం ఎలా ఉంది అంటే పరిపూర్ణంలోనే నువ్వు ఉన్నావు. ఆ పరిపూర్ణ స్థితి నీకు లేక ఎరుకగా నువ్వు మాట్లాడుతున్నావు. ఎరుకగా అనుభవంలోనే ఉంటున్నావు, పరిపూర్ణం అంటున్నావు. పరిపూర్ణంలో ఉన్న తర్వాత ఎరుక అనుభవం ఎక్కడిది? ఎరుకకు అనుభవం ఎక్కడిది? లేదు. ఎరుకే ఇంద్రియములు, ఎరుకే వర్ణాశ్రములు, ఎరుకే శుద్ధులు, ఎరుకే నీవును నేను, ఎరుకే సతి సోదరాలు, ఎరుగు వచ్చాడుతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి బంధుత్వాలు ఇవి అన్నారు. అవన్నీ కూడా ఎరుకకు సంబంధించినవి.
మరి ఎరుకకు సంబంధించింది ఏమి ఏమన్నా అంటే అన్ని ఎరుకకు సంబంధించినవి. అధికారం ఎరుకకు సంబంధించింది, ధనం ఎరుకకు సంబంధించింది, బలం ఎరుకకు సంబంధించింది, మరి అందం ఎరుకకు సంబంధించింది, చదువు ఎరుకకు సంబంధించింది. ఈ లోకంలో ఉన్నటువంటి అధికార ఎన్నైతున్నాయో అవి కూడా ఎరుకకు సంబంధించిందే. అహం ఎరుకకు సంబంధించింది. మరి ఇదంతా ఎరుకే అయినప్పుడు మరి ఇంక ఏంటి లేనిది? అహం రహితమైనటువంటిది ఏదైతే ఉందో, లేనిది ఏదైతే ఉందో, ఆ లేని దానిని ఈ ఉన్నది అనుకునేది లేని దాన్ని ఎరిగి లేకుండా పోవడమే కర్మం. అను అది అని ఇది లేకుండా పోవాలి. అది అని ఎప్పుడైతే నీకు అనుభవం కలిగిందో ఇది లేదు. అది అని నువ్వు ఎప్పుడైతే గ్రహించావో, నీ చూశాను అది అదే అంటే నువ్వు చేస్తావు అంటే ఇది గమ్మతైన విషయం, అంతుపట్టని విషయం. ఈ అనుభవంలో ఉన్నటువంటి గురువులు సామాన్యులుగా వాళ్ళ వాకే వేదం, వాళ్ళ మాటే శాసనం, వాళ్ళు పట్టుకుంటే బంగారం, వాళ్ళు ఏం చేసినా అదే అవుతుంది. ఎందుకని గురువు అటువంటి ఎన్నో చూపించారు సద్గురు. మరి ఉపదేశం పొందినటువంటి వాళ్ళు ఏం చేస్తుందంటే ఉపదేశం పొందాలి ఉపదేశం పొందిన తర్వాత నాకు పరిపూర్ణ స్థితుడు కావాలి. పరిపూర్ణ స్థితుడు అయిన తర్వాత ఏముంది? ఏమి లేదు. ఏమి లేని విషయంలో మరి అన్ని కావాలనిపిస్తుంది. నేను బలారేడు ఉపదేశం అయినప్పుడు మా గురువు గారు అప్పుడే ఆ సంవత్సరం గురుపట్టాలకు ముందుగా ఇచ్చారు. ఆ తర్వాత అనేక మందికి గురువాధికారాలు ఇచ్చారు. గురువాధికారాలు ఇచ్చినాక నాతోటి ఏది సోదరులు ఆ గురువు ఉపదేశం వెళ్ళి పరిపూర్ణం మీకు తెలుసుకోగలిగాము, పరిపూర్ణం అయ్యాము. ఇంకా మాకేముంది అంటే గురువంతర్వాదం మీకు కావాలి. గురువంతర్వాదం మీకు కావాలంటే గురువుకు మంచిగా ఉండాలి, గురువుతో బాగుండాలి, గురువు మెప్పు పొందాలి. గురువు కృపని పొంది ఎంత తొందరగా మన గురువులు అయితే అంత తొందరగా సభల కోసం దండేసుకోవచ్చు, కాలు పెంచుకోవచ్చు అనేటువంటి వాళ్ళు ఉండి తొందరపడి గురువు ఉండగానే గురువుతో పాటు ఏది ఎత్తున చేసుకొని మరి గురుది దీక్ష గురుపట్ట పొంది గురుతో పాటు సమానం కూర్చున్నారు. నేను అనేక కార్యక్రమాలు చేసేవారు ఖమ్మంలో. ఆ కార్యక్రమాలు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేది. నేను ఆ గురువునే గొప్ప చేసుకునేది. మరి చివరికి చివరి దశలో గురువాధికారాలు అందరికి ఇస్తున్నారు. మొట్టమొదటి గురుపదేశం అయింది నేను, తర్వాత అందరయ్యారు. దాదాపు ఒక 800 మంది దాకా మా గురువు గారి దగ్గర ఉపదేశం అయ్యారు. దాంట్లో ఒక గురువుగారు ఉండగానే ఇంకా ముందు బతుకున్నగానే ఇంకా పరంపరించక ముందుకే ఒక 10-20 సంవత్సరాలలో ఉపదేశం అయిన చాలా మంది ఉన్నారు. నేను గురువంతటి వాడిని అనుకో, అది నా దగ్గర నుంచి అయ్యా నాకు కొడుతున్నాను. నేను అడగనే నేను ఎందుకన్నా గురువుకు నేను నచ్చితే, నేను నన్ను మెచ్చితే ఎక్కడో నాకు పిలిపించుకొని ఆయనే నా తర్వాత నువ్వు రాదు అని అధికారం సరే నాకు ఉద్యోగం ఉంది, ఉద్యోగం చేసుకోవడం సరిపోతుంది అని చెప్పి చివరిలో ఇంకా 4 నెలల్లో నాకు పరంపరిస్తాడు. ఇంకా పరపరించడం అంట కాదు, బట్టబాయిలు అయితే రణంగా పిలిచి ఆయన అని నిత్య నిర్మాణానంద డాక్టర్ చెన్నూరు చంద్రబాబు గారి అధికారాన్ని మనకిచ్చి గురువు ఇచ్చి ఇచ్చినాక తనుమను ధనాన్ని దారపుచ్చడం. మరి తనుమాన ధనం దారిపోయారు కాబట్టి ఉద్యోగం అయిన తర్వాత మరి నాకు ఎన్నో రాయితీలు, ఎన్నో డబ్బులు రావడం జరిగింది. నా కూతురు ఉంది, నాకు అల్లుడు ఉన్నారు, నా మనవాళ్ళని. కానీ వాళ్ళకి ఇచ్చేదో ఇచ్చి మొత్తం కూడా పుట్టిన ఊరు అనుకొని నా ఊరికి ఒక గుడి కట్టేయాలని భక్తులు ఉన్నారు కాబట్టి గుడి కట్టించడం జరిగింది. అదేవిధంగా నా గురువులను మెచ్చుకోవాలి కాబట్టి నాకున్న డబ్బులన్నింటినీ కూడా నా సొంత డబ్బులు, ఎందుకంటే ఏ చందాలు లేకుండా ఈ ఒకటి కట్టి పీఠాలు కట్టి ఇక్కడ ఇవ్వటం జరిగింది. దాదాపు ఇన్ని డబ్బులు ఇన్ని కూడా
ఒక ఏది గురుతత్వంలో చేరి మరి ధనము మనది కాదు, తను మనది కాదు, ఉన్నది ఆ పరిపూర్ణమే. లేనిది ఎరుకని ఎరిగి, లేనిది ఎరుకని ఎరిగి ఉన్నది పరిపూర్ణాన్ని ఆ పరిపూర్ణ స్థితిలో ఎల్లకాలం ఉండే విధంగా ఆ గురుమూర్తిని వేడుకుంటూ ఆ గురు పాదాలకు శరణి పొందుకుంటూ ఆ గురి యొక్క పాదాన్ని అక్కడ పాలనతోటి మనం పెట్టుకున్నాం. విగ్రహాలను లేదు కాబట్టి మనకు పాలనతోటి గురుపాదమే మనకు ముఖ్యంగా ఇక్కడ విగ్రహాలను గురుపాదలు ఇక్కడ పెట్టుకున్నాం. ఊరికి మరి అలా విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు అంటే ఇహాన్ని పరాన్ని రెండింటిని. ఎందుకంటే ఇహంలో శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ ఇహంలో శరీరదారులకు తామరాకు నీటి కొట్టుకోవాలి. తామరాకు నీటిలో ఉన్నటువంటి తామరాకు అంటూ నీటి కొట్టుకోవాలి. అంటే ఎరుకలోనే ఉంటూ ఎరుకకు అంటకుండా పరిపూర్ణులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జన్మకు ఈ ఎవరైతే ఆ తీరిని కాక్షిస్తారో వాళ్ళని ఉద్ధరించడం కోసమే ఇక్కడికి అవతరించినటువంటి వాళ్ళు అని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి గురువులు అందరికీ పేరు పేరున లాల్సిన తెలియజేసుకుంటూ రేపు ఇంకా ఎక్కువ మంది వస్తారు. మరి ఇప్పటికీ ఇవాళ వచ్చినటువంటి గురువులు పేరుగా మనం పంచుకున్నాం కాబట్టి రేపు ఈ వేదికలో కొత్త వాళ్ళు వస్తారు. మరి వాళ్ళు వినడం జరుగుతుంది. మరి అన్నిదా వేడుకున్నా మరి అందరి మంది కాబట్టి ఒక పార్టీగా అన్నిటికీ మీరు ముందు వచ్చి కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఆ గురువు నొప్పి ఇందులో నొప్పిగా కనిపిస్తలేదు, కానీ వాకు చూసి ఇంత నొప్పున్నానని కనిపిస్తుంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ జైలు తెలియజేసుకుంటూ అందరికీ వందనా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని అన్నయ్య గారిని బయటికి పూర్ణానంద బయటికి గోపాలరెడ్డి అన్నయ్య గారిని జై శ్రీ మహాచల గురుపేట రాజయ్య సేవా సమాఖ్య బాలకుర్తి మందపల్లి గ్రామంలో నిత్య నిర్మలానంద సెల్వోజు చంద్రమలారిన స్వగృహంలో పరికర ఆశ్రమం వసుదలో అనగలు వార్డులో మునగలు దాదాపు చేయడం పెద్దలు కావు. గాలికి పూలను కరములకు చిక్కలు దాదాపు జలపాసములైన గట్టి పడదు వాళ్ళకు తడవలు సద్గురుభ్యో నమో నమః. జయ జయ సద్గురునాథ మహారాజ్ కి జై. అయ్యో ఇప్పుడు ఇక్కడ గంట బట్టి ఈ గంట సేపటి నుంచి కూడా మనం మొత్తం ఎరక పరిపూర్ణం అని సబ్జెక్ట్ పెట్టాం. ఆయన అధ్యక్షుడు వారికి నా గౌరవ నమస్కారాన్ని అర్పిస్తూ ఇక్కడ స్టేజీ మీద కూర్చున్న వారి అందరికీ కూడా వారి పేర్లలో ఆయన వచ్చేపట్టే ఈ భజన కార్యక్రమం ఊరేగింపు బ్రహ్మాండమైంది. అందరికి తోడైంది. ఎందుకంటే అప్పుడు మీ ఫస్ట్ నేనేమో ఇక్కడ మేము వచ్చినాక అందరూ వచ్చారు. మంచిగా కార్యక్రమం బాగా జరిగింది. నైట్ అయినా కూడా సంతోషం. అయితే ఇప్పుడు గురువులు శిష్యులు ఇలాగనే చెప్తారు. ఇట్లా ఈ ఎరగంటేది పరిపూర్ణం అంటే అని ఆ శిష్యుడికి తెలియని విషయాలు మొత్తం చెప్పి ఎట్లా చెప్తే ఎట్లా అర్థమైందని అయ్యా ప్రభు మహారాజ్ జై. శ్రీమద గురుపీఠ రాజయోగ సేవా సమాఖ్య అనుబంధ పీఠంగా ఏర్పడటానికి శ్రీ భూమానంద
సద్గురుభ్యో నమో నమః. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. మన్నాదా శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తమేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మదివ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషుభ్యో మహాదుభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణపత్యగార్దో బ్రహ్మ ఇవాహమస్మి ఆం పదార్థరహితః.